హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా మరి కాసేపట్లో అయితే కన్నా డబ్బులు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మరి కాసేపట్లో అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు అనమాట. మన వీడియో అనేది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టయితే కన్నా ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. వీడియో అనేది చివరి వరకు చూడండి. చివరి వరకు చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అనేది అర్థమవుతుంది అనమాట. చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయాలనుకుంటే షేర్ అయిన బటన్ వస్తుంది. దానిపైన టచ్ చేసినట్టయితే కన్నా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ ద్వారా అయితే కానీ ఈ 3 యాప్ల ద్వారా అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులు అయితే కన్నా ఇప్పటి వరకు చూసుకుంటే కన్నా ఫస్ట్ విడత డబ్బులే ఒక సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది అమలు చేస్తానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ విడత డబ్బులు అయితే కన్నా 9,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేస్తాడనమాట. అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా ఎవరైతే కన్నా అప్లై చేసుకున్నారో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అనేది రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రానికి అనేది ఈ డబ్బులు అనేది అమలు అవుతాయి అన్నమాట. రైతు గుర్తింపు కార్డు కోసం అయితే కన్నా మీ ఊర్లోనే ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా మీరు ఎక్కడైతే కన్నా అప్లై చేసుకున్నారో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఈ రైతు గుర్తింపు కార్డు కోసం కావాల్సిన దరఖాస్తులు ఏంటో నేను ఇప్పుడైతే కానీ చెప్తాను. ఈ దరఖాస్తులన్నీ మీరైతే కన్నా ఈ రైతు గుర్తింపు కార్డు కోసం అయితే కన్నా అప్లై అనేది చేసుకుంటే రైతు గుర్తింపు కార్డు వస్తుందన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రానికే గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న పథకాలైనా మీకు లభించాలనుకుంటే ఈ రైతు గుర్తింపు కార్డు అనేది కంపల్సరీ అనేది ఉండాలన్నమాట. మీరు రైతా లేదా అనేది వాళ్ళకు రైతు గుర్తింపు కార్డు అనేది చూపిస్తే మాత్రానికి అప్లై చేసేటప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాలకైనా కానీ ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు రైతు గుర్తింపు కార్డు ఉండి అప్లై చేస్తేనే ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రైతులకు సంబంధించి పథకాలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు అవుతాయన్నమాట. మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు ఎత్తుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా అతి తొందరలో అనేది రైతు గుర్తింపు కార్డు అనేది వస్తుందన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు వస్తుంది. అన్నదాత సుఖీభవ డబ్బులు కొని మీ ఖాతాల్లోకి మరి కాసేపట్లో అయితే కన్నా అమలు చేస్తారన్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా అప్లై చేసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ అనేది ఈకేబీసీ కానీ ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అప్లై చేసుకున్నప్పుడు అయితే కన్నా ఏ అకౌంట్ అయితే కన్నా యాడ్ చేస్తారో మీరు ఏ అకౌంట్ అయితే కన్నా ఇచ్చారో అదే బ్రాంచ్లోకి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది అతి తొందరలో అనేది మీ ఖాతాల్లోకి అమలు అవుతాయి అన్నమాట. ఎంపీసీ లింక్ అనేది అదే బ్యాంకులోకి వెళ్ళి మీరు కంపల్సరీ అనేది ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ ఎంపీసీ లింక్ అనేది చేసుకునే వాళ్ళకి మాత్రానికి అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయి. మీరు అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కానీ అప్లై చేసుకుంటే సరిపోదండి. మీరు ఖచ్చితంగా అనేది ఈకేవైసీ ఎంపీసీ లింక్ అనేది మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంటు, మీ బ్యాంకులు ఏ బ్యాంకు అకౌంట్ అయితే ఇచ్చారో అదే బ్యాంకులోకి వెళ్ళి మీరు ఈ కావాల్సిన దరఖాస్తులను ఎత్తుకొని వెళ్ళి మీరు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది కంపల్సరీ అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా అతి తొందరలో అనేది ఒకేసారి అనేది 3 పథకాలు అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాల్లోకి 3 పథకాలు అయితే కన్నా ఒకేసారి అనేది అమలు చేయబోతున్నాడు అనమాట. ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది వస్తాయి మీ ఖాతాల్లోకి అనేది అమలు అవుతాయో
ఇప్పుడైతే కన్నా మనమైతే కన్నా తెలుసుకున్నాం అన్నమాట. ఈ జూన్ 28వ తారీఖు నుంచి అయితే కన్నా జూలై 15వ తారీఖు వరకు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు అవుతానే ఉంటాయన్నమాట. ఒక్కొక్కరికి వచ్చేసి ఫస్ట్ విడత డబ్బులే 9,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. కంపల్సరీ అనేది మీరు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే కన్నా రైతు గుర్తింపు కార్డు, ఎంపీసీ లింకు, ఈకేవీసీ అనేది ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరైతే కన్నా రెడీగా పెట్టుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా అనేది 28వ తారీఖు అయితే కన్నా 28వ తారీఖు నుంచి అయితే కన్నా మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మరి అతి తొందరలో అనేది మీ ఖాతాల్లోకి అమలు చేస్తారు. కాబట్టి అంతలోపే అనేది మీరు ఎంత సమయం అనేది లేదనమాట. రైతు గుర్తింపు కార్డు అనేది కంపల్సరీ అనేది అప్లై అనేది చేసుకోండి. రైతు గుర్తింపు కార్డు అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఎంపీసీ లింక్ అనేది చేసి పెట్టుకోండి అనమాట. ఖచ్చితంగా అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అతి తొందరలో అనేది అమలు కాబోతుంది అనమాట. అంతేకాకుండా మరొక పథకం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఎవరైతే కన్నా ఖరీఫ్ సీజన్లో అయితే పంటలు వేసి నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొని ఈ అన్నదాత సుఖీభవ డబ్బులతో పాటు మీకైతే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు అనమాట. మీరు ఏ పంటలు వేసి నష్టపోయినారో ఆ పంటల ప్రకారం అయితే కన్నా ఒక ఎకరాకి 10,000 రూపాయల చొప్పున అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీరు కంపల్సరీ అనేది ఈకేవీసీ అనేది ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా అనేది ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏ అకౌంట్ అయితే ఇచ్చింటారో అదే బ్రాంచ్ లెక్క అనేది మీరైతే కానీ వెళ్ళి ఎంపీసీ లింక్ అనేది చేసి పెట్టుకోవాలన్నమాట. ఎంపీసీ లింక్ అనేది ఉండాలి, రైతు గుర్తింపు కార్డు అనేది ఉండాలన్నమాట. ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు రెడీగా పెట్టుకున్నట్టయితే కన్నా 28వ తారీఖు అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు ఈ ఖరీఫ్ సీజన్లో ఎవరైతే కన్నా పంటలు వేసి నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకు కూడా అనేది ఈ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది అనమాట. అంతేకాకుండా మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల మాత్రానికే PM కిసాన్ డబ్బులు అయితే కన్నా రైతుల ఖాతాల్లోకి అమలు చేసేవాడు. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే కన్నా 20 విడతకొని మీ ముందుకి అతి తొందరలో అనేది తీసుకొస్తున్నాడు అన్నమాట. ఇప్పటి వరకు చూసుకుంటే 2,000 రూపాయలు అయితే కన్నా PM కిసాన్ డబ్బులు అయితే కన్నా రైతుల ఖాతాల్లో అమలు చేసేవాడు అనమాట. ఇప్పుడు 20 విడత డబ్బులు చూసుకుంటే కన్నా 4,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది అమలు చేయబోతున్నాడు. కాబట్టి ఈ 3 పథకాలు అనేది 28వ తారీఖు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. అతి తొందరలో అనేది మీ ఖాతాల్లోకి అమలు అవుతాయి. కాబట్టి మీరు కావాల్సిన దరఖాస్తులన్నీ రెడీగా పెట్టుకున్నట్టు అయితేనే ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి అమలు కాబోతున్నాయి అన్నమాట. ఈ PM కిసాన్ డబ్బుల కోసం అయితే కన్నా ఎవరైతే కన్నా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా అనేది మీ ఊర్లో మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది ఈ ఈకేవీసీ అనేది చేసుకుంటేనా ఈకేవీసీ రైతు గుర్తింపు కార్డు అనేది చేసుకున్న వాళ్ళు ఉంటేనే ఈ PM కిసాన్ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అతి తొందరలో అనేది అమలు కాబోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అనేది ఈకేవీసీ అనేది చేసుకోవాలి. మీరు మీ ఆధార్ కార్డు, మీ భూమి పాస్బుక్ జిరాక్స్, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవీసీ అనేది చేసుకుంటేనే ఖచ్చితంగా అనేది ఈ PM కిసాన్ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది. ఎవరైతే కన్నా మిస్ అయిపోయిన రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో 19వ విడత 18వ విడత వాళ్ళేమి టెన్షన్ పడిన అవసరం లేదన్నమాట. ఈ 20 విడతతో పాటు మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా ఆ విడతలు కూడా మీకు డబ్బులు అయితే కానీ మీ ఖాతాల్లోకి అమలు కాలేదని చెప్పేసి 19వ విడత 18వ విడత అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా ఈ 3 విడతల డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది మళ్ళీ అనేది మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి మీ ఖాతాల్లోకి అమలు చేస్తాడన్నమాట. 19వ విడత 18వ విడత డబ్బులు అయితే కన్నా ఒక విడతకి అప్పుడు 2,000 రూపాయలే వేస్తాడు. కాబట్టి అదే ప్రకారం అయితే కన్నా ఆ విడతల డబ్బులు అయితే కానీ 2,000 రూపాయలు అయితేనే మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది. ఇప్పుడు 20 విడత డబ్బులు అయితే కానీ చూసుకున్నట్టు అయితే కన్నా 4,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేస్తాడు. కాబట్టి ఈ 3 విడతల డబ్బులు మీ ఖాతాల్లోకి ఎవరైతే మిస్ అయిపోయిన రైతులు ఎదురు చూస్తున్నారో అవి మిస్ అయిపోయిన డబ్బులు కొని ఈ మిస్ అయిపోయిన విడతల డబ్బులు కొని మీ ఖాతాల్లోకి అనేది అమలు అవుతాయి అన్నమాట. కంపల్సరీ అనేది మీరు అనేది PM కిసాన్ డబ్బులకి అయితే కన్నా అప్లై అనేది చేసుకొని ఉండాలన్నమాట. అప్లై చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు మాత్రానికి అనేది ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది. ఈ 28వ తారీఖు అయితే కనుక ఈ 3 పథకాలు అయితే కనుక మీ ముందుకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అనేది మీరు అన్నీ రెడీగా పెట్టుకుని ఉంటేనే ఈ డబ్బులు అనేది ఎంపీసీ లింకు ఈకేవీసీ అనేది కంపల్సరీ అనేది చేసుకో ఉండాలి. ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రానికి ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి అమలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అనేది ఈకేవీసీ చేసుకో ఉండాలి, ఎంపీసీ లింక్ అనేది చేసుకో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది, ఆ సబ్స్క్రైబర్ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టయితే మన వీడియో అనేది గవర్నమెంట్ నుంచి చిన్న ఎటువంటి పథకాలు వచ్చినా కానీ మన ఛానల్ అనేది వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనేది సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోవద్దని. మీరు చేసే లైక్ నాకైతే కన్నా చాలా విలువైందనమాట. లైక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, దానిపైన టచ్ చేస్తే చాలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అని లైక్ చేయండి.